హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. ఎప్పుడైతే మీరు యూట్యూబ్ షార్ట్స్ మీద కోర్సు స్టార్ట్ చేశారో, ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, 30 days కోర్సు. సో కొంతమంది ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. ద ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ గుడ్ రిజల్ట్. అండ్ ఆఫ్లైన్ కోర్సుకి సంబంధించింది కూడా చాలామంది డైరెక్ట్ లైవ్లో క్లాస్లోనే కూర్చొని వింటూ ఉన్నారు. యూట్యూబ్ షార్ట్స్ ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఉంటుంది, మానిటైజేషన్ కూడా ఆన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారో, అప్పటి నుంచి కొంతమంది కాపీ పేస్ట్ చేసేసుకొని కంటెంట్ వాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కొన్ని ఛానల్ ఎగిరిపోయే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు ఫ్యాక్ట్, అల్గారిథం ప్రకారం అసలు ఏం చెప్తుంది సార్? యాక్చువల్గా ఏంటి అంటే యూట్యూబ్ అయినా టిక్టాక్ అయినా ప్లాట్ఫామ్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటి అంటే ముందు ఎవరో ఒకరు వీడియోస్ పెడితే వ్యూస్ వస్తూ ఉంటే వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వస్తారు కాబట్టి ఎవరు ఏ వీడియో పెట్టినా కూడా ఎంకరేజ్ చేస్తుంది. బేసిక్ ఇది. స్టార్టింగ్లో ఏంటంటే కాపీ పేస్ట్ చేసినా కూడా ఎవరికి కూడా ఏం వార్నింగ్ రాలా. కానీ ఎప్పుడైతే మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి దాదాపు కొన్ని వందల ఛానల్స్ పోతూ ఉన్నాయి సార్. సింపుల్, అది అలాగే తెలుసు. వాళ్ళు ఏంటంటే వేరే ఏదో మూవీ క్లిప్ తీసుకొచ్చేసి షార్ట్ వీడియో పెట్టేసేస్తే వాళ్ళ కంటెంట్ కాదు. అదే కనుక వాళ్ళు ఇప్పుడు కష్టపడి ఒక 3 months 6 months మిలియన్స్లో ఉన్నారు. దాదాపు నాకు తెలిసి మిలియన్స్లో ఉన్న ఛానల్స్ పోయినాయి ఉన్నాయి సార్. మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ పోయినాయి, చాలా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడి కాపీ పేస్ట్ వీడియోలతో గ్రో చేసుకున్నారు. మానిటైజేషన్ అనే టైంకి ఆ ఛానల్ ఉండట్లా. అదేదో 1,00,000 మంది ఉన్నా ఒక ఛానల్ ఉన్నా కూడా ఓన్ కంటెంట్తో చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి వాళ్ళకి ఒక మంచి సోర్స్ అనేది జనరేట్ అయి ఉండేది. ఒకసారి ఆల్గారిథం ఏం ఫాలో అవుతున్నారు ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటంటే ఎలాంటివి చేస్తే యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అయిపోతాయి షార్ట్స్కి సంబంధించి, అలాగే మామూలు ఛానల్స్కి సంబంధించి కూడా యూట్యూబ్ ఏంటి అంటే కొన్ని కొత్త రూల్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వైలెన్స్కి సంబంధించి ఎవరన్నా ఒక ఇద్దరు కొట్టుకుంటున్న వీడియో పెట్టామనుకోండి, ఆ వీడియోకి మానిటైజేషన్ ఆగిపోతుంది. బేసిక్గా ఏంటంటే మనం కాపీ కంటెంట్ కాదు, ఎవరో మన ఫ్రెండ్సో లేకపోతే మనకు తెలిసిందే యూనిక్ వీడియో మనమే షూట్ చేసి పెట్టాం కదా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అది వైలెన్స్ కింద వస్తుంది, దానికి కమ్యూనిటీ గైడ్లైన్ వస్తుంది. సో ఏంటంటే మనం ఎవరిది కాపీ చేయకపోయినా కూడా, వేరే వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయకపోయినా కూడా యూట్యూబే ఆ వీడియోకి మానిటైజేషన్ ఆపేస్తుంది. అలాంటివి 3 వచ్చినాయి అంటే మన ఛానల్ ఇంకా ఒకసారి చూద్దాం సార్. ఎస్ సార్, అలాంటివి ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒకసారి షూర్ సార్. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. యూట్యూబ్ November 2022లో కొత్తగా ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే వైలెన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ చేస్తుంటారో, నాన్ గ్రాఫిక్ డెడ్ బాడీస్ కావచ్చు, వైలెన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ చేసే వాళ్ళకి కానివ్వండి, అలాగే అడల్ట్ కంటెంట్ సంబంధించినటువంటి వీడియోస్ చేసే వాళ్ళకి కానివ్వండి, అలాగే హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ యాక్ట్స్ ఏదైతే మైనర్స్ ఇన్వాల్వ్ అవుతూ కొంచెం మనీ కోసం చేసేటువంటి భయంకరమైన యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద వస్తుంది. ఒకవేళ ఆ కంటెంట్ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది, ఆ వీడియోస్ అయితే ఆగిపోతాయి, అవి కనుక ఎక్కువ ఉంటే మీ ఛానల్ కూడా కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. ఇవే కాకుండా డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్. సో ఏంటంటే మనం కొంచెం మంచి లాంగ్వేజ్లో కాకుండా కొంచెం మనం తిడుతూ కానివ్వండి, బాగా వల్గర్గా కానివ్వండి, ఆ భాష ఏదైతే వాడతామో అది వాడేదానికి, అలాంటి కంటెంట్ కూడా ఖచ్చితంగా మీకు అది ప్రాబ్లం అయితే రాబోతూ ఉంది. ఇది ఏంటంటే రీసెంట్గా మీకు వచ్చినటువంటి అప్డేట్ కాబట్టి నెక్స్ట్ నుంచి వచ్చే చాలా ఛానల్స్ అన్నీ కూడా మీకు డిలీట్ అయిపోతూ ఉంటాయి. అలాగే డ్రగ్ ట్రేడింగ్, ఇప్పుడు ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మేటువంటి మెడిసిన్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సెల్ చేస్తున్నాం. ఇలాంటి కంటెంట్ చేస్తే కూడా మనకి అది మానిటైజేషన్ అవుతుంది, ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా వస్తుంది. ఇక చాలామంది ఏంటంటే ఈ రీసెంట్గా చాలా ఛానల్స్ ఎవరైతే ఈ కంటెంట్ చేస్తున్నారో ఈ ఛానల్స్ అన్నీ కూడా ఈ కొత్తగా వచ్చిన రూల్ వల్ల అంతకుముందు బాగున్న వీడియో కూడా, అంటే ఆల్రెడీ 1 సంవత్సరం క్రితం పెట్టిన వీడియో కూడా ఈరోజు అయితే ఇష్యూస్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి కొంచెం మీరు ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రూల్స్ అన్నీ కూడా అప్ టు డేట్ తెలుసుకుంటూ ఉండండి. మన ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు లేటెస్ట్ రూల్స్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే కొంతమంది ఇంకా ఆన్లైన్లోనే ఏదైనా నేర్చుకొని ఫర్దర్గా ముందుకెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోర్స్ మాత్రమే, డిజిటల్ మీడియా కోర్స్ని ఆన్లైన్లో నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ యూట్యూబ్ కోర్స్ నేర్చుకోవాలి, యూట్యూబ్ షార్ట్స్ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనకేంటంటే లైఫ్ లాంగ్ మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోగలిగేలాగా, జాబ్ చేసేలాగా, లేదు మనం బయట కంపెనీస్కి సర్వీస్ ఇచ్చేలాగా ఓన్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసుకునేలాగా, ఇలా అన్ని ఆపర్చునిటీస్ కూడా మనకి ఈ కోర్సులో ఉన్నాయి. సో ఆ విధంగా కావాలి అంటే వాళ్ళు
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మొత్తం నేర్చుకోవచ్చు. లేదు నాకు ఒక పర్టికులర్ కోర్సే కావాలి అనుకుంటే ప్రజెంట్ యూట్యూబ్ షార్ట్స్ మీద చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే నెక్స్ట్ మంత్ జనవరిలో యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే షార్ట్స్కి కూడా మానిటైజేషన్ ఇవ్వబోతూ ఉంది. అంటే షార్ట్స్ ద్వారా కూడా వీళ్ళు రెవెన్యూ ఏం చేసే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, చిన్న 30 సెకండ్ వీడియో ద్వారా కూడా ఒకప్పుడు మనం ఒక మినిమం 15 నిమిషాల్లో 10 నిమిషాల వీడియో చేస్తే కానీ రెవెన్యూ ఏం చేసే పరిస్థితి లేదు. అలాంటిది ఇప్పుడు 30 సెకండ్ వీడియో కంటే ఆ 10 నిమిషాల వీడియో చేసే దానిలో ఎన్ని చేయొచ్చు సార్? ఆల్మోస్ట్ మనం ఒక 20 వీడియోస్ చేయొచ్చు ఒక వీడియో బదులు. ఎస్, ఖచ్చితంగా 20 వీడియోస్ చేసామంటే 2 వీడియోస్ క్లిక్ అయినా కూడా అక్కడ పెట్టే ఎఫర్ట్ కన్నా కూడా ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఇక్కడ. అవును. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం ఉపయోగించుకునే వాళ్ళకి. ఎవరైతే యూట్యూబ్ షార్ట్స్ మీద సీరియస్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఫస్ట్ టైం యూట్యూబ్ షార్ట్స్తో డెడికేటెడ్గా ఒక 1 మంత్ కోర్సు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 30 డేస్. ఎందుకంటే మనకి మానిటైజేషన్ వచ్చేసరికి ఎవరైతే రెడీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా 30 డేస్ కోర్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. దీనిలో కంప్లీట్గా ఒక ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కూడా మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. ఓ వెరీ గుడ్ సార్, మంచి ఐడియా. అండ్ యూట్యూబ్ మీద మనీ ఏం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు లేదా క్రియేటివ్ నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకునేటువంటి వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇదే. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను సార్. షూర్. మన స్టూడెంటే ఏది మన ఇవి చూస్తూ షార్ట్స్ ఛానల్ స్టార్ట్ చేశాడు జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్. ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్తో ఉన్నారు సార్. ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ నాకు పెడుతూ ఉంటాడు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, 160 సబ్స్క్రైబర్స్, 338, 610. బాగా గ్రేట్ కదా సార్, 1000 సబ్స్క్రైబర్స్. మన సాంప్రదాయం మరియు ఆలోచనలు 1000 సబ్స్క్రైబర్స్ వితిన్ తక్కువ పీరియడ్లో సార్, చాలా తక్కువ పీరియడ్లో. వెరీ గుడ్ సార్. చాలామంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఉపాధి కోసం అని చెప్పేసి రెసెషన్ కూడా స్టార్ట్ అయినట్టుంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఇది డిజిటల్ మీడియా కోర్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్లో డిజిటల్ మీడియా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు ట్రై చేయొచ్చు. అండ్ యూట్యూబ్ మీద కోర్స్ అయితే 1 మంత్ కోర్సు డైరెక్ట్ లైవ్లో నేర్పిస్తా అని చెప్పి సాయి రమేష్ గారు అంటున్నారు. సో ఆ విధంగా అయినా సరే కొత్త యూట్యూబ్ నాలెడ్జ్ తోటి, కొత్త యూట్యూబ్ ఐడియాస్ తోటి, కొత్త యూట్యూబ్ ఛానల్స్ మీరు క్రియేట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు. అండ్ ఆన్లైన్లో డిజిటల్ మీడియా కోర్సెస్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి. ఇవాళ రేపు మొత్తం ఆన్లైన్ అయిపోతుంది. ఆసక్తి కలిగిన వారు నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత నేను ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, దానికి కావాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మొత్తం మీరు తెలుసుకొని, దాంతోపాటు మీకు దేనికి సంబంధించినటువంటి అప్డేట్ కావాలనుకుంటున్నారో అది మెసేజ్ పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ పంపిస్తే ఖచ్చితంగా నేను సాయి రమేష్ గారికి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. లేదా వాళ్ళ టీంకి నేను అప్డేట్ ఇస్తాను. అక్కడ నుంచి మీకు కాల్ బ్యాక్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా మెసేజ్ పెట్టి కింద కాంటాక్ట్ నెంబర్ పెట్టినా ఖచ్చితంగా వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రస్తుతానికి యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన 30 డేస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ జరగబోతూ ఉంది. ఇందులో ఏ ఐడియాతో మీరు వర్క్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తాయి, తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వస్తుంది, అలాగే రెవెన్యూ కూడా పొందగలుగుతారు అనేటువంటి ఐడియాస్ చెప్పడంతో పాటు అవి ఏ విధంగా షూట్ చేయాలి, కేవలం మన మొబైల్ ఉపయోగించుకుని ఏ విధంగా చేయాలో కూడా మీకు ఈ కోర్సులో నేర్పించబోతూ ఉన్నాం. అది కూడా మీకు యూట్యూబ్ షార్ట్స్తో పాటు యూట్యూబ్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది.